నమస్తేనండి. నేను మీ ఏడుగొండలు. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. యూట్యూబ్ ఛానల్ స్వాగతం, సుస్వాగతం. మన ఊరు మన ముచ్చట్ల ప్రోగ్రాంకు స్వాగతం, ఘన స్వాగతం. మరి మన ఊరి మహానుభావుల గురించి తెలుసుకునే, మన ఊరి చరిత్ర తెలుసుకోవడానికి నా వంతు ప్రయత్నం మీ ముంగిట్లో పెడుతున్నాను. ఇక పద్మశాలి ఊరన్నప్పుడు అన్ని కులాల వాళ్ళు ఉంటారు, అన్ని మతాల వాళ్ళు ఉంటారు, అన్ని కులాలలో చెడ్డ వాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, అన్ని కులాల్లో ఆప్యాయంగా మాట్లాడే ఉంటారు, అసహ్యంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. అది ప్రతి కులానికి ప్రతి మతానికి వర్తిస్తుంది. ఇక ప్రతి ఒక చిన్న కుటుంబాన్ని తీసుకుంటే కూడా అందులో కూడా మంచిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఒక అన్న మంచిగా మాట్లాడితే తమ్ముడు చెడ్డ మాట్లాడు, అక్క చెడ్డ మాట్లాడితే ఆ చెల్లి మంచిగా మాట్లాడు, అమ్మ మంచిగా మాట్లాడితే అయ్య చిరాగా ఉంటాడు. అట్లా ప్రతి దగ్గర మంచి చెడు పేనుకపోయి ఉంటుంది. ఇప్పుడు మన ఊరు మన ముచ్చట్లలో పద్మశాలిల గురించి మనం ప్రస్తుతించుకుంటున్నాం. వారి మంచితనాన్ని మనం పొగుడుతున్నాం. ఇప్పుడు ఆధ్యాత్మిక పరంగా కమలకాలికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కొంతమంది పేర్లు 1, 2, 3 గుర్తున్న కాడికి చెప్పాను. అంటే వాళ్ళు కష్టపడ్డ మాట వాస్తవం కనుక చెప్పడం జరిగింది. నేను చూశాను కనుక. వాళ్ళు ఆర్థిక పరంగా ఎక్కువ పెట్టకపోవచ్చు, కానీ సమయాన్ని తన సొంత పనులను వదులుకొని ఎక్కడెక్కడికి వెళ్ళాలో అక్కడెక్కడికి వెళ్ళి మరి అందరినీ కలిసి ఎన్నో చిరాకులకు ఓర్చుకొని, ఎంతమంది అసహించుకున్నా అపహాస్యం చేసినా ఓర్చుకొని ఒక ఆలయాన్ని అభివృద్ధి చెందారు కనుక కొంతమంది పేర్లు ప్రకటించాను. అందరికీ చివరగా అభినందనలు తెలియజేశాను. ఇప్పుడు మనము వీధి నాటక రంగంలోకి వెళ్దాం. మనం చంద్రదన గ్రామంలో వీధి నాటకాలు అయితేనేమి, చిరుతల భజనలు అయితేనేమి, కోలాటాలు అయితేనేమి, పాండురంగ భజనలు అయితేనేమి, హరికథలు అయితేనేమి, యక్షగానాలు అయితేనేమి, ఏది ఏమైనా పూర్వం, ఇప్పుడు కాదండి, పూర్వీకులు ఎల్లయ్య గారు, కొంతమంది పేర్లు ఉన్నాయి, శెట్టి ఎల్లయ్య గారు, మరి కొంతమంది హరికథలు చెప్పారు. గ్రామాలు సంచరించి హరికథలు చెప్పారు, భజనలు నేర్పారు. మరి వారి పేర్లు నాకు తెలియదు, కొన్ని వీడియోలు ఉన్నాయి. ముందు నా సమయం ఉన్నప్పుడు నేను మన ఊరు మన ముచ్చట్టు చంద్ర గ్రామంలో నేను పెట్టే ప్రయత్నం చేస్తాను. అలా పద్మశాలీలు అన్ని విద్యల్లో ఆరితేరినాడు. ఒకప్పుడు, ఇప్పుడు కాదు, ఒకప్పటి జోలి. ఇప్పుడు కూడా కొంతమంది ఉన్నారు, అది తక్కువకెళ్ళి తక్కువ. మరి హరిభజన, శివభజన, పాండురంగ భజన, హరికథలు చెప్తూ ఊరు గ్రామాన్ని సనాతన ధర్మాన్ని ప్రచారం చేసిన మహానుభావులందరికీ నా వందనాలు సమర్పించుకుంటూ, ఇప్పుడు ఈ యుగానికి, ఈ కాలానికి, ప్రస్తుత జనరేషన్కు, ఇప్పుడున్న కాలానికి మేము మళ్ళీ వస్తున్నాను. ఇప్పుడు పద్మశాలి వంశీయులు వీధి నాటకాలలో, అంటే మిగతా గ్రామాల్లో ఉన్నారు, మా గ్రామం వరకు వచ్చే వరకు తక్కువలో ఉన్నారండి. ఒకప్పుడు మీదే రాజ్యం, అంటే హరికథ, శివకథ, ఆట పాట మీదే ఉండే. ఇప్పుడున్న యువకులు ఎందుకనో అనాసక్తి కనబరుస్తున్నారా, ఆసక్తి లేకపోయినా తెలియట్లేదు. మరి వీధి నాటకాల విషయానికి వచ్చినప్పుడు ఒక కళాకారుని ముఖానికి రంగేసుకున్న వాళ్ళ పేర్లు దాదాపు 5 కూడా దాటకపోవచ్చు నాకు తెలిసి. తీసుకుందాం. ఒకటి పాలాది రామయ్య, అది స్వాతి కిరాణం, పాలాది సత్యనారాయణ, మరి వారన్నగారు సోదరుడు గాజుల సత్తయ్య. నాకు తెలిసిన వరకు ఈ ముగ్గురే అనేక వీధి నాటకాల్లో పాలు పంచుకున్నట్టు సమాచారం ఉంది. నేను చూశాను కూడా. ఇక మిగతా వాళ్ళు ఉంటే ఉండొచ్చు కాక నేను చూడలేదు, నాకు సమాచారం కూడా లభించలేదు. ఉంటే కింద వాక్యలో పెట్టుంది, అందులో పెడితే తిరిగి వారి గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక వీధి నాటకాల విషయానికి ఇంకెవరంటే కూడా వారికి కూడా పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు దొరకట్లేదు వారి పేర్లు, నేను కూడా అంతగా పరిశోధించి ఉంటే మళ్ళీ ఒక వీడియో చేసే ఇప్పటికీ అయిపోలేదు కదా, ఇంకా చాలా ఉన్నాయి కదా. కింద వాక్యాలు పెట్టి ఉంది, చెప్పడానికి నేనున్నా, చూడడానికి మీరున్నారు కదా. అయితే ఇక ముగ్గురే అండి. గాజుల సత్య కూడా వారికి శక్తి కొలది పాత్రలు ధరించడం జరిగింది. మరి రామయ్య గారు కూడా ఈ మధ్య ఎందుకనో రావడం మానేశారు. మరి వారి అన్న సత్యయ్య గారి గురించి ఇక నేను 2 మాటలు ఎక్కువనే చెప్తానండి. ఎందుకంటే తను పూర్తిగా
స్పష్టంగా పాడలేడు, చక్కగా ఆడలేడు. అయినా ప్రేమతో, ఆరాటంతో, ఆసక్తితో మరి వీధి నాటకాలు పాలు పంచుకుంటాడు. వారికి నేను సత్యనారాయణ గారికి మరీ 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 ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు చెబుతాను. ఒక విషయం చెప్తానండి మీకు నేను. నాకు బాగా డ్యాన్స్ వచ్చండి. నాకు భరతనాట్యం కూడా వచ్చు, కూచిపూడి వచ్చు, కథకు వచ్చు, అన్నీ వచ్చండి నాకు. సామెత చెప్తున్నా, మరి మిమ్మల్ని అనట్లేదు. అన్నీ వచ్చు, కానీ నేను ఏడ ఆడను. మా బాత్రూంలోనే ఆడుకుంటా నేను, మా ఇంట్లోనే పాడుకుంటా నేను. ఎందుకండి? అది ఎందుకు చెప్పు మనకు? ఆట పాట వచ్చి ఆడనివాడు పాడనివాడు ఇక నేను ఏమన్నాను, ఏమని చెప్పను, ఎందుకని అంట. వృధా నేర్చుకొని ఎందుకు? ఇక చాలామంది అన్నీ వచ్చి కూడా రావడం మానేశారు. మరి సత్య గారు ఏమి రాకపోయినా అని మళ్ళీ ఎగతాళి చేయట్లేదు నేను. పాడే ప్రయత్నం చేస్తాడు, ఆడే ప్రయత్నం చేస్తాడు. ఒక పాత్ర అంటే ఒక కళాకారులకు ఒక పాత్ర దాన్ని భర్తీ చేస్తాడు. యారన్ల పాత్ర ధరిస్తాడు. అది కూడా నయమేనండి. ఇప్పుడు 3 యారన్లు కావాలి, తక్కువ 7 మంది యారన్లకు 7 మంది దొరకట్లేదు. ఓ 3తో సరిపుచ్చుకుందాం. సరే, ఒక్క మేటేసే కాడ ఒక ఉండి ఇంకా 2 తినడానికైనా చీర కట్టి, రంగేసి, జాకెట్ వేసుకొని, కొప్పేసి, జడ వేసే వాళ్ళు కూడా ఉండాలి కదా. మరి ఉండాలంటే రావాలి కదా. అలాంటి వ్యక్తి సత్యనారాయణ గారు. ఆటలాడితే పోయేది ఏమీ లేదు. మనం పోతాము ఏదో ఒక రోజు, అందరం పోతాము ఆ పైవాడి దగ్గరికి. మరి అన్ని వచ్చి రాని వాళ్ళకన్నా ఏమి రాక వచ్చిన వాళ్ళే కదండి ఉత్తములు. మరి అలా అని నేను రానోళ్ళను దూషించట్లేదు, సామెత చెప్తున్నాను. అన్నీ వచ్చి స్టేజ్ మీద నాటకం ఆడినప్పుడు వచ్చి వేస్ట్ కదా. ఒక స్టేజ్ మీద నాటకం చేయాలి, ఒక డ్రామా, ఒక ప్రతిభ ఉన్నవాడు రావాలి. వాడు రాలేదు. ఏమి రానివాడు స్టేజ్ మీదకి వచ్చి కప్పగంతులు వేసినా, మరి పుంగిరుమూత పూసినా, కోతి కొనే గంతులు వేసినా వాడే విన్ అవుతాడు కదా. ఈరోజు సమాజంలో అదే జరుగుతుంది. అన్నీ వచ్చిన వాడు ఇంట్లో ఉంటే ఏమి రానివాడు స్టేజ్ పైకి ఎక్కి ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. కావున నేను పద్మశాలి యువతరానికి ఈ వేదిక ద్వారా ఒక విజ్ఞప్తి చేసుకుంటున్నాను. రండి, ఆడండి, పాడండి. ఈ జీవితము ఆ దేవుడు మనకు మాత్రమే. ఆవులు, పశువులు, గొర్రెలు, జంతు జీవరాశులు ఏవి కూడా ఆడి పాడలేవు. ఒకే ఒక్కడు మానవుడు. ఆడగలడు, పాడగలడు, ఏడవగలడు, నవ్వగలడు, నవ్వించగలడు, ఏడిపించగలడు. అన్ని శక్తి సామర్థ్యాలు ఒకే ఒక్కనికి మానవునికి ఉన్నప్పుడు మనం ఎందుకు సద్వినియోగపరచుకోవడం లేదు? ఆలోచించండి. పద్మశాలి యువకులు అరగేటం చెయ్యండి నాటకాలలోకి. మరి మన ఊరు మన ముచ్చట్టు వేదిక ద్వారా మీ అందరికీ ఇదే ఆత్మీయ ఆహ్వానం. రండి, భజనలకు రండి, వీధి నాటకాలకు రండి. మార్కండేయ వంశీయులమని మరొక్కసారి మేము దేంట్లో తక్కువ లేమని నిరూపించుకుంటారని. ఏమి లేరు, ఇంకా లేనివి ఏమైనా ఉంటే కూడా వాటిని కూడా మాతోటి భర్తీ చేసుకుంటామని ముందుకు దూసుకువస్తారని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై మార్కండేయ స్వాముల వారికి జై, కమలాకాళి మాతాకు జై. మీరు కూడా ఆర్థికంగా బలపడి అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, వీధి నాటకాలకు మీ వంతు ధనాన్ని సహకారం అందిస్తారని ఆశిస్తూ జై శ్రీరామ్, జై మార్కండేయ.